అసలు ఈ సిట్యుయేషన్‌లో బ్యాక్‌కి హైదరాబాద్ వెళ్ళగలమా? లేదంటే బెంగుళూరులోనన్నా మళ్ళీ సిటీలోకి వెళ్ళగలమా? అసలు ట్రాఫిక్‌లో ఉంటామా? లేకపోతే అసలు ఈ స్టేషన్ నుంచి బయటికన్నా వెళ్ళగలమా? అనే ఒక కైండ్ ఆఫ్ భయంలో ఉండిపోయాం మేము. ట్రావెల్‌లో అది కూడా ఫ్యామిలీతో, చిన్న పిల్లలతో, పెద్దవాళ్ళతో ఇలాంటి సిట్యుయేషన్ అనేది నేనైతే ఫస్ట్ టైం ఫేస్ చేస్తున్నాననమాట. హాయ్! హలో! వెల్కమ్ టు రాకోకరాన్ వ్లాగ్స్. ఈరోజు రాకోకరాన్ వ్లాగ్స్‌లో ద ఫైనల్ పార్ట్ ఆఫ్ బెంగుళూరు ట్రిప్ చూపిస్తున్నాను మీతో. అండ్ రిటర్న్ జర్నీ కూడా ఎంత భయంకరంగా ఉందో చూపిస్తున్నాను. కానీ ముందు రోజు నైట్ జరిగిన ఇదైతే మ్యారేజ్‌కి ముందు రోజు ముందు నైట్ జరిగిన ఈవెంట్ అనమాట. మెహందీ విత్ సితార్ మ్యూజిక్. ఇంకా సెటిల్ అవ్వలేదు. ఇండియన్ క్లాసికల్ అయితే స్టార్టింగ్ అయితే సో, అలా లోపల కొంచెం సేపు మ్యూజిక్ ఎంజాయ్ చేసి బయటకొచ్చాము. బయటకొచ్చి డిన్నర్ చేసిన తర్వాత ఇక్కడ అందరూ మెహందీ పెట్టించుకుంటున్నారనమాట. సో, ఇక్కడ ఒక 4-5 మెహందీ ఆర్టిస్టులున్నారు. వాళ్ళందరూ ఇలా లేడీస్ అందరూ మెహందీ పెట్టించుకుంటుంటే జెంట్స్ అందరూ కూడా సితార్ మ్యూజిక్ అనేది ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ తర్వాత మేము బయటకొచ్చి ఇలా కొన్ని పిక్స్ దిగాము. యాక్చువల్లీ మేమందరం బ్లూ కలర్‌లో ఎందుకున్నామంటే ఆ రోజు థీమ్ బ్లూ అనమాట. సో, మేమందరం కూడా బ్లూ కలర్‌లోనే ఉన్నాము. సో, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! మా కుట్టి బేబీస్ వీళ్ళిద్దరూ. ఇంకా ఇక్కడ మా ఫ్యామిలీ పిక్స్ కూడా కొన్ని చూపిస్తాను మీకు. ఇది మా కజిన్స్ గ్యాంగ్. మీరు ఆల్రెడీ హల్దీ పిక్‌లో చూసే ఉంటారు లాస్ట్ పార్ట్‌లో. అండ్ దెన్ ఇది మా ఇన్‌లాస్, ఇంకా మా పెద్దమ్మ వీళ్ళందరూ దిగామనమాట ఇలాగా. తర్వాత ద వెడ్డింగ్ డే అంటే నెక్స్ట్ రోజు మార్నింగ్ ఎర్లీ అవర్స్‌లోనే వెడ్డింగ్ 7:00 అలాగా. సో, ఫస్ట్ మేము లేచి రెడీ అయ్యి ఇలా కొంచెం సేపు ముహూర్తంకి ఇంకా టైం ఉంది కాబట్టి ఊరికే ఇలా జస్ట్ మార్నింగ్ ఇలా చూస్తున్నాం అనమాట. మార్నింగ్ ఇలా సైడ్స్ కొంచెం ఫ్లవర్స్‌తో అలా డెకరేషన్ చేశారు. సో, మనసుకైతే చాలా ప్రశాంతంగా అనిపించిందనమాట. ఇలా ఒక మంచి రిసార్ట్‌లో ఉన్నట్టు చక్కగా ప్రకృతి మధ్యలో ఉండి, ఇలా చక్కగా అసలు ఆ వైబే చాలా బావుంది. పీస్‌ఫుల్‌గా ఉంది. ఇక్కడ మీకు ఆల్రెడీ ఇంతకుముందు హల్దీ వీడియోలో చూపించినట్టు గార్డెన్ ఏరియాలో మీకు ఇలా వీడియో తీసి చూపిస్తున్నాను. అండ్ ఇక్కడే స్టే కూడా ఉందనమాట. అండ్ ఆల్రెడీ మీకు చెప్పా కదా! స్టే ఇవన్నీ. పెళ్లి, కళ్యాణ మండపం అదంతా కూడా లోపలే కళ్యాణ మండపం ప్లస్ పక్కనే రూమ్స్ ఉన్నాయి. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! అండ్ ముందు రోజు నైట్ మెహందీ పెట్టుకున్నాక పొద్దున్న ఎర్లీ మార్నింగ్ అలా చూసుకుని ఇలా ఫోటో తీసుకున్నాము. అండ్ దెన్ ఇక్కడ చూడండి పెళ్ళికూతురిని ఒకవైపు గౌరీ పూజ చేపిస్తున్నారు. అండ్ అక్కడ పెళ్ళికొడుకు దగ్గర కూడా పూజ చేపిస్తున్నారనమాట. కన్యాదానం ఒకవైపు అవుతుంది. సో, ఇక్కడ పెళ్ళికూతురు ఇలా ఇక్కడ కూర్చొని చూస్తూ ఉందనమాట. అదిగో అక్కడ మా కజిన్ అయితే అక్కడ మ్యారేజ్ రిచువల్స్ అన్నీ చేస్తూ ఉన్నాడు. సో, ఇలా మేమందరం కూడా ఎర్లీ మార్నింగ్ లేచేసి రెడీ అయిపోయి టకటక ఇక్కడ అందరం పెళ్ళికి అటెండ్ అయిపోయాము. అండ్ ఇక్కడ మేమైతే అసలు ఒక్క పిక్ కూడా తీసుకోలేదు. తర్వాత రియలైజ్ అయ్యామనమాట. అరే! వీటిలో పిక్ తీసుకోలేదు అని. వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్‌లో కొన్ని పిక్స్ తీశారు. లైక్ పెయిర్స్‌గా పిల్లల్ని అలా విడివిడిగా. బట్ అవి ఇంకా రావాల్సుంది. సో, మనకు తెలిసిందే కదా! వెడ్డింగ్ ఫోటోస్ అంటే చాలా చాలా టైం పట్టేస్తుందని. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! ఇక్కడంతా వరమాల అయిపోయింది. యాక్చువల్లీ ఆ టైం కొంచెం మిస్ అయ్యాను నేను. బికాస్ పాప లేవడం, తనని రెడీ చేసి తీసుకురావడం బికాస్ ఎర్లీ మార్నింగ్ అనమాట ఇది. సో, ఇక్కడ వరమాల మిస్ అయినాను నేను క్లిప్ తీయడము. అండ్ దెన్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఇంకా రిచువల్స్ అన్నీ కంటిన్యూ అయిపోతూ ఉన్నాయి. అండ్ దెన్ హియర్ ఇట్ ఈస్ పెళ్ళికూతురు పెళ్లి శారీలోకి వచ్చేసింది. ఇంకా ఇక్కడ హోమం చేస్తున్నారు. రిచువల్స్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటాయన్నమాట. ఎందుకంటే అక్కడ ఆశ్రమం పద్ధతిని బట్టి చేశారు. సో, ఇద్దరు స్ట్రేంజర్స్ లైఫ్ అంతా ఒకళ్ళ కోసం ఒకళ్ళు నిలబడడానికి పడే ఒక స్ట్రాంగెస్ట్ బాండే పెళ్ళి. మరి మిగిలినది కూడా చూసేద్దాం పదండి. మాంగళ్యం తంతునానేన
సో, ఇలా ఒకళ్ళకొకళ్ళు ఇలా కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూసుకుంటే ద లవ్ లాస్ట్స్ ఫరెవర్ అని చెప్పారక్కడ. అండ్ దెన్ ఇక్కడ మీకందరికీ తెలిసిందే అరుంధతి నక్షత్రం చూపిస్తున్నారు. సో, వీళ్ళు అరుంధతి నక్షత్రం చూపించిన తర్వాత అక్కడికి మన ఆశ్రమం ఎక్కడైతే వెళ్ళామో ఆయన శ్రీ రవిశంకర్ గారొచ్చారనమాట. సో, వాళ్ళ ఆశ్రమంలో ఎవరు మ్యారేజ్ చేసుకుంటున్నా ఆయన వచ్చి ఆశీర్వదించి బ్లెస్సింగ్స్ ఇచ్చి వెళ్తారట. సో, ఇక్కడ మళ్ళీ వాళ్ళిద్దరి చేత కూడా దండలు మార్పిచ్చారు. మేమందరం కూడా ఆయన ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. మేమందరం అక్కడ నుంచునుంటే మా ఫ్యామిలీ అంతా ఆయన అటువైపు వెళ్తూ మేము నమస్తే చెప్తుంటే ఆయన బాగున్నారా అని అడిగారనమాట. బికాజ్ నేను దండం పెట్టేటప్పుడు నమస్తే అండి అని అన్నాను. నమస్తే అమ్మ అని మళ్ళీ వెళ్ళేటప్పుడు బాగున్నారా అని మా ఫ్యామిలీ మా మామయ్య గారు వాళ్ళందరూ ఉంటే అడిగారు. చాలా బాగా అనిపించింది. అండ్ దెన్ మేమైతే లంచ్ చేసేసి మేము అరౌండ్ 1:30-2 కల్లా మేము రైల్వే స్టేషన్‌కి స్టార్ట్ అయిపోయాము. సో, అక్కడికి దగ్గర రైల్వే స్టేషన్ మెజెస్టిక్ అనమాట. సో, మెజెస్టిక్ రైల్వే స్టేషన్‌కి స్టార్ట్ అయ్యేటప్పుడైతే ఎండ మంచి మండిపోతుందనమాట ఎండ. అండ్ దెన్ మేము స్టేషన్‌కి వెళ్ళి కూర్చున్న ఒక్క 15-20 మినిట్స్‌కే నెమ్మదిగా మార్పు స్టార్ట్ అయింది. లైక్ ఇలా కొంచెం వర్షం అలా స్టార్ట్ అయింది. అండ్ దెన్ ఒకేసారి వర్షం ఎలా వచ్చిందంటే యూ కాంట్ ఇమాజిన్ అసలు మనం ట్రైన్ ఇప్పుడు వస్తుందా? ట్రైన్‌లోకి మనం ఎక్కగలమా అని. బికాజ్ మేము అప్పటికే ఒక 2-3 డేస్ కోసమని మేము లగేజ్ అంతా తీసుకొనొచ్చాము. లగేజ్ మొత్తం తడిసిపోయింది. మేము కూడా ముద్దగా తడిసిపోయాము. అండ్ ఇక్కడ భయం వేసిన పార్ట్ ఏంటి అంటే హెయిల్ స్టోన్స్ అనమాట. అంటే రాళ్ళ వర్షం అంటాం కదా! అసలు అవి ఆ రేకుల మీద పడి అది చేసే సౌండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! సౌండ్‌కి నిజంగా ఆ రేకులు విరిగిపోతాయేమో అనిపించింది. అసలు మనము హైదరాబాద్‌కి వెళ్ళడానికి ట్రైన్ ఎక్కగలమా? పోనీ సిటీలోకి వెళ్దామంటే ఈ టైంలో ఏ క్యాబ్ బుక్ అవుతుంది? ఏమీ బుక్ అవ్వదు. సో, చాలా అయితే చాలా భయమేసింది. బట్ ట్రైన్ అయితే ఇంచుమించుగా 1 ½ అవర్ లేట్ వచ్చింది. అండ్ లక్కీలీ మేము అందులో వెళ్ళిపోయాము. ట్రైన్ కూడా కొంచెం సేపు ఆపారు. లగేజ్ అంతా సర్దేసుకున్నాము. అండ్ దెన్ ఎలాగోలా ట్రైన్‌లోకి ఎక్కాంరా దేవుడా అని చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకున్నాం భగవంతుడికి. గట్టెక్కించావు. మమ్మల్ని ఎలాగోలా దీనిలోకి మళ్ళీ తీసుకొచ్చావు అన్నట్టుగా అందరి ఫీలింగ్ అదే అనమాట. చాలా చాలా భయమేసింది. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత పెద్ద వర్షమో. సో, ఇదనమాట. అసలు ఆ రోజైతే చాలా భయపడ్డాము. అండ్ లక్కీలీ ట్రైన్ ఎక్కేసాము. క్షేమంగా ఇంటికొచ్చేసాము. ఇది మా కంప్లీట్ బెంగుళూరు వ్లాగ్. హోప్ యూ ఆల్ లైక్ ఇట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. బై బై.